యేసుక్రీస్తు నమ్ముకున్న వారమైన మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతున్నామంటేనే పాపంలో పడ్డామని అర్థం. ఒక తండ్రి బ్రతుకుండగా పిల్లలు భయపడి బాధపడతా ఉంటే తండ్రికి అవమానం. మన దేవుడు సజీవుడు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన మనలో ఉన్నాడు అండ్ మనల్ని విడిచిపెట్టే దేవుడు కూడా కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం దేవుని ఆలయమై ఉన్నాం. మనలో నివసించేవాడు లోపల ఉన్నవానికంటే గొప్పవాడు. ఒకవేళ ఈ ఆలయాన్ని పాడు చేయాలని ఎవరైనా చూస్తే దేవుడు వారిని ఊరుకో. కాబట్టి ఎవరికి భయపడదు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, మీ శరీరమును ఆత్మను నరకములో వేయువానికి మాత్రమే భయపడండి. అలా చేయగలిగిన దేవుడు ఒకటి, ఇంకెవరు చేయగలుగుతారు? మనుషులైతే ఆ పని చేయలేరు. కానీ లోకంలో డబ్బుకి రేపేం తింటామని భయపడుతూ బ్రతుకుతున్నాం కదా. ఆ భయాన్ని, ఆ చింతను వదిలేయాలి. రేపటిని గురించి చింతించుకుడు, ఏం తిందామా ఏం త్రాగుదామని చింతించుకుడు. ఆకాశ పక్షులు చూడే విత్తవి కోయి కూర్చుకోను, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే గొప్పవాళ్ళం కాదంటారు మనం. దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడండి, మనం ఎంత గొప్పవాళ్ళం అంటారు. కాబట్టి భయపడక మనం దేవుని ఆలయమై ఉన్నామని గ్రహిస్తూ ఈ రోజుని సంతోషంగా ఆయనలో గడుపుతాం. గాడ్ బ్లెస్ యు.